మొదటి నెల నుంచి 7 కంతులు వరుసగా మేము లెక్కలేసుకొని సభ్యులం పోయి కట్టడం జరిగింది సార్. తర్వాత వచ్చేసి మేమందరం కలిసి 8వ కంతు యానిమేటర్ చేతికి ఇచ్చినాం సార్. తర్వాత నెల పొదుపులో ప్రతి నెల మా గ్రూప్ సభ్యులను అందరి నుంచి 50,000 జమ అయింది. పొదుపు 2,000 జమ అయింది సార్. ఆ 50,000 కాకుండా ఇప్పుడు మా బుక్కులు తీసుకుపోయి చూపిస్తే పొదుపు లేదు, అది లేదు. ఆడ బుక్కులలో చూస్తే, బ్యాంకు బుక్కులలో స్టేట్మెంట్ చూస్తే ఒక నెల 40,000, మార్చి నెల 40,000, 28,000, 25,000 ఇట్లా కట్టుకుంటా వచ్చింది సార్. మేము ఈరోజు అడిగితే నాకు మీరైతే ఎంతైతే ఇచ్చినారో మేము అంతే కట్టినాము, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తుంది సార్. అక్షరాల 50,000 రూపాయలు నెల ప్రతి నెల 26 నెలల వరకు మేము కట్టుకుంటూ వచ్చినాం సార్. ఇంకా ఎవరు మాకు న్యాయం చేయలేదు సార్. వారం నుంచి ఇట్లా మేము చేస్తాము, మీరు మీడియా ముందరికి వెళ్ళొద్దు, ఎవరికి చెప్పొద్దు, మేము సాల్వ్ చేస్తామని చెప్పి ఈరోజు మమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోండి అని చెప్తాను సార్. మాకు ఏదైనా న్యాయం చేయండి సార్. మాది సుమతి గ్రూపు. మాకు ప్రతి నెల 52,000 మాకు వసూలు అవుతుంది అందరి దగ్గర. అది 2 నెలలు ఫస్ట్ లీడర్ కట్టింది, 3వ నెల నేను కట్టిన. 3వ నెల 50,000 పోతే నాకు కండ్రాలి అంటుంది. మాకు న్యాయం చేయండి. నమస్తే సార్. నేనేమో కచ్చరాల నాకు 50,000 సుమతి ఊరుకున్నాను. 50,000 నా చేతికి వసూలు చేసి నా చేతిలో పోసినారు. నేను ఎత్తకపోయి ఆమెకు చేతిలో వేసిన 7 గంటలప్పుడు ఆమె తీసుకునేది. రాత్రి 7 గంటల కంటే వాళ్ళకి అర్థం కదా. 7 గంటలప్పుడు వేసినా తీసుకున్నారు. ఇప్పుడు నాకు తెలియదు, నాకు ఏది తెలియదు, చదువు లేదు, సందు లేదు, ఏం లేదు. 18 ఏళ్ళ నుండి నేను పొదుపు చేస్తాడా, ఒక్కరోజు రిమార్కు రాలే. దీప అనే వ్యక్తి వచ్చి రోజు కట్టించుకునేది, డబ్బులు కట్టేవాళ్ళము. మాకు ఆమె రిసిప్ట్ కూడా ఇవ్వాలా, కానీ వీళ్ళకి తెలియదు, చదువుకోలేదు. రిసిప్ట్ ఇవ్వాలని వీళ్ళకి తెలియదు, ఆమె ఇవ్వలేదు. 50,000 కడితే అసలు కట్టలేదని కొన్ని నెలలు 40,000 కట్టినా, కొన్ని నెలలు 20,000 కట్టినా, కొన్ని నెలలు 45,000 కట్టినా అని చెప్తుంది. బీసీ మిత్ర సభ్యుడైనా ఈయన కూడా బ్యాంకు పెద్ద అయినా ఈయన కూడా మేము అడిగితే ఆమె ఫ్రాడ్ అని మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. వదిన రిపోర్ట్స్ ఉన్నా కూడా ఆయన అసలు ఆమె ఫ్రాడ్ కాదు అని చెప్తున్నాడు. మేడం చెప్తుంది, అక్కడ పంచాయతీ మేడం, ఇన్స్పెక్షన్ మేడం వాళ్ళది ఫ్రాడ్ అని చెప్తున్నా కూడా ఆమెకే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇంతమంది బాధితులు చెప్తున్న సాక్ష్యాలు చెప్తున్నా కూడా ఆ బ్యాంకు పెద్దలు కూడా ఒప్పుకోవడం లేదు. ఇదంతా చాలా అన్యాయం జరుగుతుంది. రూపాయి కూడబెట్టి వీళ్ళు కష్టపడిన కష్టాన్ని 5 లక్షలు ఫ్రాడ్ చేశారు. ఈ ఛానల్ ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్.